సినిమా ఎలా ఉంది? ఈ సినిమా కోసం నేను ఉప్పల్ నుంచి వచ్చాను. కమల్ హాసన్ వచ్చేసి తమిళనాడులో సూపర్ హీరో, సూపర్ స్టారు. ఈరోజు రావడం కూడా శంభు కాంబినేషన్లో కూడా కమల్ హాసన్ కాంబినేషన్లో ఈ సినిమా రావడం జరిగింది. ఈరోజు మూవీకి చూడడం కూడా అయిపోయింది. మూవీ ఆల్మోస్ట్ చాలా బాగుంది. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. కొంతమంది సినిమాలో ఏం లేదు, రొటీన్గా అనిపిస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సినిమా కొద్దిగా చూస్తే మనం చెప్పలేము, కానీ ఈ సినిమా అయితే 100% చూడాలి. దీంట్లో అన్నా చెల్లె సెంటిమెంట్ కూడా ఉంది, చాలా బాగుంది. అన్న ఇప్పుడు కమల్ హాసన్ గారికి ఇంట్లో కొంచెం రొమాన్స్ సీన్స్ కూడా ఎక్కువనే అంటున్నారు, ఈ వయసులో అవసరమని కూడా కొంతమంది అంటున్నారు. ఆయన వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన గురించి మనం చెప్పాల్సిందే ఉంది, చాలా మంది తెలుసు కదా. కమల్ హాసన్ గారు అంటేనే ఇక ఆ మాత్రం లేకపోతే సినిమా అయితే బాగుండదు అనిపించింది. కానీ రొమాన్స్ కొద్దిగా బాగుంది, నాకైతే నచ్చింది. అంత పెద్దగా ఏం లేదు, 2-3 చిన్న సీన్లు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ సినిమాను చూడాలి. ప్రతి విషయము ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. కానీ ఒకటి వచ్చేసి దీంట్లో అన్నా చెల్లె సెంటిమెంట్ కూడా కుదిరింది. ఇంకోటి వచ్చేసి గొడవల కారణం వచ్చేసి కొద్దిగా మిస్టేక్ అనుకోవడం వల్ల శంభుకి తెలియదు కదా. సినిమాలో నేను చెప్పడం కన్నా సినిమా వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందని నాకు. ఎలివేషన్స్ అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. A to Z సినిమా అయితే బాగుంది. నెంబర్ 1 త్రిష గారి యాక్టింగ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. వర్షం మూవీలో ఉన్నట్టుగా అనిపించారా ఇప్పుడు కూడా? లేకపోతే ఆమె ఎంగేలాగే ఉన్నారు. నాకైతే ఫస్ట్ అలాగే ఉన్నారు వర్షం మూవీలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. బాగుంది, మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. బ్రో ఎలా ఉంది తగ్ లైఫ్? సినిమా పేరు తగ్ లైఫ్ కదా. సినిమాలో తగ్గింది లైఫ్. కంటెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్లో ఆయన ప్యారలల్గా చేసినట్టున్నారు భారతీయుడు తోటి. మధ్యలో భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తగ్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. ట్రైన్ సీక్వెన్స్, అదే స్టేషన్లో జరిగే ఫైట్ కానీ, క్లైమాక్స్లో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కానీ భారతీయుడు 2 ఇంపాక్ట్ ఎక్కువ కనిపించింది. అండ్ సినిమాలో అయితే పసలేదు, మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. తమిళ్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇదైతే సూటబుల్ సినిమా కాదు. లేదు, పెర్ఫార్మెన్సెస్ గురించి ప్రాబ్లమే లేదు. పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చింపేశారు. బట్ సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కాబట్టి మన తెలుగు నేటివిటీకి ఎక్కదు. త్రిష వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకేమైనా ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. త్రిష గారు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉన్నారు. అంటే అంత గ్లామరస్ హీరోయిన్ జస్ట్ 3-4 షాట్లకే పరిమితం చేయడం. అదే అభిరామి గారు కూడా అలాగేగా. కొన్ని సీన్స్ అభిరామి గారితో ఏమన్నా వర్కౌట్ అయ్యేలా ఉంటాయి. త్రిష గారితో ఓకే, ఏదో ఉంటుంది డైలాగ్, మేడం ఐఆమ్ యువర్ ఓన్లీ యాడమ్ అని. ఓన్లీ యాడమ్ ఇద్దరిని చెప్పారు, ఇద్దరు ఓన్లీ యాడమ్ అన్నారు. సో చూడండి సినిమా. అంటే చూడొద్దు అని చెప్పను, నాకైతే నచ్చలేదు. బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఏమో కమల్ హాసన్ గారి సినిమా, మణిరత్నం గారి సినిమా కాదు ఇది. మణిరత్నం గారి సినిమా అయితే కాదు. నెవర్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈస్ ఎ ఫిలిం ఆఫ్ మణిరత్నం గారు. ఆయన టేకింగ్ లాగా అయితే కనిపించలేదు. టిపికల్ మణిరత్నం అని ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి, అది లేదు, ఎక్కడా కూడా అది కనపడలేదు. మణిరత్నం గారు ఆయన అలా బయటకు వచ్చి తీసే రకం కదా. కమల్ హాసన్ గారు తీస్తే ఆయన పేరు వేసారేమో అని డౌట్ నాకు. ఇష్టం కమల్ హాసన్ది. మన శంభు గారు యాక్టింగ్ కానీ సినిమా మాత్రం చూస్తున్న ఒక డిఫరెంట్ మూవీ. అంటే చెల్ల ఒక అన్న సెంటిమెంట్ ఉంటుంది ఇలా. అంటే కమల్ హాసన్ లాస్ట్ వరకు కలుపుతారన్నమాట అన్న చెల్లని, అది ఒక సెంటిమెంట్ లెక్క ఉంది. సినిమా ఒక డిఫరెంట్ మూవీ. ఇంకోటి మన ఏఆర్ఎం మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్. అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము. అంటే ఇప్పుడున్న జనరేషన్ కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేసిండు. ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు, ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు. అంటే ఇంత ముందుకి ఆయన ఎంత బాగా చేసిండు, దానికంటే చాలా బెస్ట్గా చేసిండు యాక్టింగ్ శంభు గారు. సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న, కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే సినిమా. ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేక లేదు. ఇంకా బాగుంటేనే సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది. అంతకు మించింది ఏం లేదు. లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు,
ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. ఈ కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా తీస్తుంటే బాగుంటుండే. ఆల్రెడీ భారతీ 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటుంది. కానీ మెయిన్ సినిమా ఒకటి మెయిన్ చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది, కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే మామూలుగా ఉంది, అంతకు మంచిది ఏం లేదు, చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు అన్నా. శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మధుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండు, ఇల్లు ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత ఫట్ అని చెప్పలేము. వన్ టైం వన్ ఫిల్మ్. ఎల్సో 1-2 క్యారెక్టర్స్ వల్ల కొంచెం స్టోరీ ల్యాగ్ అయిందేమో, అంటే ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ కొంచెం ల్యాగ్ అయిందేమో అనిపించింది. కానీ బాగుందండి. అండ్ సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు మధ్యన వాళ్ళ మధ్యన సీన్స్ ఫైట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. డైరెక్షన్ బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది సినిమా. చెప్పండి బాగుందండి ఇదండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. వాళ్ళిద్దరి మధ్యన సార్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ లాంటి రిలేషన్ అది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అది చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మస్ట్ వాచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు, బాగుంటుంది సినిమా. అంటే నాకు కొంచెం అనిపించింది, బట్ సినిమాటిక్ లిబర్టీ అండి, పర్వాలేదు, ఇదేం కాదు. సో మరీ అంత రొమాంటిక్ సీన్స్ మరీ అంత ఎక్కువ ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏం లేవు. బాగుంది సినిమా ఖచ్చితంగా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి, ఎస్టీఆర్ గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు త్రిష గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. బట్ ఆ రోల్ ఎందుకో నాకు ఆ పర్టికులర్ త్రిష గారి రోల్, నాకు పర్సనల్గా త్రిష గారి రోల్ యాక్ట్ చేయడం వల్ల, ఏదైతే మీరు రొమాన్స్ అనే పాయింట్ అన్నారు, నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందని. ఎల్స్ అది ఇట్స్ డైరెక్టర్ చాయిస్ అండ్ రైటర్ చాయిస్. బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ వేరే లెవెల్. ప్లీజ్ వాచ్ తగ్ లైఫ్. హి ఈస్ ఆల్వేస్ అల్టిమేట్. తగ్ లైఫ్ లాగా లేదు, రొటీన్. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత ఈ సినిమా మొన్న వచ్చింది కదా విశ్వరూపం, విక్రమ్, ఇట్లా అనుకున్నా. బట్ ఈ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. థియేటర్ వరకు లాగే పాయింట్ ఏమన్నా సినిమా? లేదు. నాకైతే దగ్గు వచ్చిందండి. దగ్గాను, బాగా తగ్గింది సినిమా. ఇలాంటి స్క్రిప్ట్లతో మణిరత్నం గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి మణిరత్నం గారి పెన్నులో ఇంక అయిపోయింది. దయచేసి ఇంకో మన పెన్నులో ఇంక లేకపోతే పక్కోడి పెన్ తీసి రాయాలి. లేదు నేను ఇంకా ఈ టైప్ కథలే రాసి జనాల మీద రుద్దేసి జనాల మీద వదిలేస్తానంటే ఇలాగే పేలన బాంబుల్లా తయారవుతాయి. దీనికి ఏంటంటే తగ్ లైఫ్కి బాంబు ఏమో ఎంత ఉంది, ఒత్తి ఏమో కిలోమీటర్ ఉంది. ఆ ఒత్తేమో కాలుతూనే ఉంటుంది, ఈ బాంబు పేలదు. ఇది ఎప్పుడు తడిసిపోయింది బాంబు, అయినా సరే పేలట్లేదు. ఇంక హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిసప్పాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నెరేషను. ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం. కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టే సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు. మన కోట్లు అని సినిమాలు అండి. సింపుల్గా చెప్పాలంటే నీకు ఇలాంటి కమల్ హాసన్ గారు లాంటి, ఆయన్ని శంభు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకొని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. మణిరత్నం గారి మీద ఉన్న గౌరవం. దయచేసి ఇప్పటికైనా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొత్తదనంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి. లేదు ఇలాగే తీస్తానంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది.
రామ గారు అయితే చెప్పట్లేదు, మన యంగ్ హీరోస్కి పోటీ పడి చేసినట్టు చేశారు. ఆయనలో నవరసాలు ఉంటాయి కనుక అలాగే చాలా బాగా చేశారు. త్రిష, అందరూ, సింబు అంతా చాలా బాగుంది. ఇది పార్ట్ 2 కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది. ఎండింగ్లో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అసలు ఏఆర్ రామ గారికి చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది. గ్యాంగ్ వార్గా చాలా బాగా తీశారు మూవీ, బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. టైటిల్ చాలా బాగుంది. నాయకుడు మించి బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ. ఆ రోల్స్కి అసలు ప్రతి రోల్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు, చాలా బాగున్నారు అందరూ. కాస్టింగ్ సూపర్గా ఉంది. ఏఆర్ రామ గారు మ్యూజిక్ కానీ చాలా బాగుంది.